అందరికీ నమస్కారం. శని త్రయోదశి సందర్భంగా వేదవ్యాసుడు రచించిన నవగ్రహ స్తోత్రం పఠించుట వలన గ్రహదోషాల నుండి మనల్ని రక్షించడమే కాక నవగ్రహాధిపతులే మనపై అనుగ్రహం చూపేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం మొదలుపెట్టే పనులకు సంకల్పంతో పాటు నవగ్రహాల అనుగ్రహం కూడా తోడైతే విజయం మన వెంట ఉన్నట్లే. అందుకోసం తప్పనిసరిగా నిత్యము పఠించదగ్గది ఈ నవగ్రహ స్తోత్రం. ఈ స్తోత్రంలో ఫలశ్రుతి కాకుండా 9 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గ్రహానికి సంబంధించినది. ఈ శ్లోకములలో ముఖ్యంగా దేవుని గురించిన వివరణ ఉంటుంది. గ్రహస్థితి బాగుగా లేనివారు, కాలం కలిసి రాని వారు నవగ్రహ స్తోత్ర పఠనంతో పాటు నవగ్రహాలకు అధిపతి అయిన శివుని స్తోత్రములు పఠించడం కూడా ఉత్తమం. 1. సూర్యుడు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. మందార పువ్వు జపాకుసుమం రంగుతో శోభిల్లుచున్న కశ్యప వంశంలో జన్మించి గొప్ప కాంతితో వెలుగొందుచు సర్వ పాపములను పోగొట్టువాడు అయి ఉండి దివాకర నామముతో పిలువబడుచున్న సూర్యభగవానికి నమస్కరించుచున్నాను. 2. చంద్రుడు. దధిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మగుటభూషణం. పెరుగు, శంఖము, మంచుతో సమానమైన తెల్లని రంగు కలిగి పాలసముద్రము నుండి పుట్టినవాడు అంటే క్షీరసాగర మదనము నుండి శంభుదేవుని అంటే శివుని కిరీటమునందు అలంకార ఆభరణముగా ఉండిచు కుందేలు వంటి గుర్తు తనపై కలిగిన చంద్రునకు నా నమస్కారములు. 3. కుజుడు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం. భూమికి జన్మించినవాడు, మెరుపు వంటి కాంతితో ప్రకాశించువాడు, హస్తమునందు శక్తిని గెలవాడు అయినటువంటి మంగళ అంటే అంగారక నామముతో పిలువబడు కుజునకు నా ప్రణామములు. బుధుడు. 4. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. కదంబవృక్షపు మొగ్గకి ఉండు లేత ఆకుపచ్చని రంగు కలిగి ఉండి ఆకారంలో ఎవరితోనూ సాటి లేనటువంటి వాడే సౌమ్యుడు, సౌమ్య గుణములతో ఉండువాడు అయినటువంటి బుధునికి నా నమస్కారములు. 5. గురుడు. దేవానాంచ ఋషీణాం గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవతలకి, ఋషులకి గురువైనటువంటి వాడు, బంగారు వర్ణముతో ప్రకాశించువాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు, 3 లోకాలకు గురువు అయినటువంటి బృహస్పతి గురువునకు నా నమస్కారములు. 6. శుక్రుడు. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవత్కారం భార్గవం ప్రణమామ్యహం. మంచు, మల్లె పువ్వులు, తామరడు తోడులతో పోలిక కలిగిన వాడు, దైత్యులకు అంటే అసురులకు పరమగురువు, సర్వశాస్త్రాలపై మాట్లాడగల సమర్థుడు, భార్గవుడకు శుక్రునకు నా ప్రణామములు. 7. శని భగవానుడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నల్లని కాటుక వంటి రంగుతో ఉండువాడు, సూర్యుని పుత్రుడు, యమునకు సోదరుడు, ఛాయాదేవి, మార్తాండ, సూర్యునికి జన్మించినటువంటి శనైశ్చరునకు నేను నమస్కరించుతున్నాను. 8. రాహు.
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. సగము శరీరము గలవాడు మహావీరుడు, చంద్రుణ్ణి సూర్యుణ్ణి పట్టి విడిచువాడు, హిరణ్యకశిపుని సోదరి అగు సింహికా గర్భమున జన్మించిన వాడు రాహునకు నా ప్రణామములు. 9. కేతువు పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. మోదుగ పువ్వు వంటి రంగుతో ప్రకాశించుచు నక్షత్రములు మరియు గ్రహములకు శిరస్సు వలె ఉండుచు భయము కలిగించినదిగా అంటే పాపులకు రౌద్ర స్వరూపముతో ఘోరముగా కనపడుచున్న తప్పులు చేయు వారికి కేతువునకు నా వందనములు. ఇక ఫలశ్రుతి. ఇతి వ్యాసముఖోద్ఘేతం యః పఠేత్ సుసమాహితః దివా వాయాదివా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి. వ్యాసునిచే రాయబడిన ఈ శ్లోకములు పఠించుట వలన వారు శక్తివంతులై రాజ్యాధికారము పొందుదురు. అట్టివారు పగలు లేక రాత్రులు వచ్చు ఆపదల నుండి రక్షించబడతారు. నరనారీ నృపాణాంచ భవేద్దుష్స్వప్ననాశనం ఐశ్వర్యమతులం తేషం ఆరోగ్యం పుష్టివర్ధనం. మగవారు, స్త్రీలు లేక రాజులు ఎవరైనా ఈ నవగ్రహ స్తోత్రం పఠించుట వలన వారికి వచ్చు చెడు కలలు నశిస్తాయి. వారికి అంతులేని ఐశ్వర్యము, మంచి ఆరోగ్యముతో మంచిగా వెలుగొందుతారు. గ్రహ నక్షత్రాజ పీడ తస్కరాగ్ని సముద్భవ తాస్వర ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ. గ్రహ నక్షత్ర పీడల నుండి, దొంగలు, అగ్ని వల్ల కలుగు భయాల నుండి కాపాడబడతారు. వ్యాసుడు చెప్పిన ఈ మాటలపై సంశయము వలదు. కావున అందరూ కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.